సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంత్రి సత్యకుమార్ కు వ్యతిరేకంగా టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ వర్సెస్ టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ గా వార్ నడుస్తోంది. మున్సిపల్ కమిషనర్ నియామకాన్ని పరిటాల వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇదే అంశంపై బీజేపీ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. పరిటాల వర్గీయుల రాస్తారోకోతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. ఇటు ధర్మవరం బీజేపీ కార్యాలయం వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు. ప్రస్తుతం ఒక ఉద్రిక్తకరమైన వాతావరణం నెలకొన్న విజువల్స్ అన్ని కూడా సాక్షి స్క్రీన్ పైన చూస్తున్నాం. అసలు ఏం జరుగుతోంది ధర్మవరంలో? పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ శివారెడ్డి సిద్ధంగా ఉన్నారు. శివారెడ్డి, చెప్పండి. కూటమికి చెందిన రెండు పార్టీలు ఒకరిపై ఒకరికి పొసగని పరిస్థితి కనిపిస్తోంది. మున్సిపల్ కమిషనర్ వ్యవహారమే ఇదంతా కారణంగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది అక్కడ? తెలుగుదేశం బీజేపీ మధ్య వర్గ విభేదాలు పక్కుమంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే తాజాగా ఈ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో ఈ పరిస్థితి చినికి గాలివాడలా మారుతోంది. ఎందుకంటే మంత్రి సత్యకుమార్ ధర్మవరం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీడీపీ ఇన్ఛార్జ్ గా పరిటాల శ్రీరామ్ వ్యవహరిస్తున్నారు. ఇదే నేపథ్యంలో తాజాగా మున్సిపల్ కమిషనర్ గా మల్లికార్జున అనే అధికారిని నియమించారు. మంత్రి సత్యకుమార్ సిఫార్సు మేరకు మల్లికార్జున బాధ్యతలు కూడా స్వీకరించారు. అయితే పరిటాల వర్గం దీన్ని వ్యతిరేకిస్తోంది. మల్లికార్జున గత ప్రభుత్వ హయాంలో పనిచేసినందున ఆయన ధర్మవరంలో పనిచేయకూడదని పరిటాల వర్గం గత కొంతకాలంగా గట్టిగా వాదిస్తోంది. అయితే ఈ రోజున మంత్రి సత్యకుమార్ చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. మల్లికార్జున గత ప్రభుత్వంలో పనిచేసినప్పటికీ ఆయన మంచి అధికారి కనుకే తాను నియమించుకున్నాను, మీకెందుకు అభ్యంతరం అని చాలా స్పష్టంగా పేర్కొన్న నేపథ్యంలో ఒకసారిగా విభేదాలు బగ్గుమన్నాయి. ధర్మవరం బీజేపీ కార్యాలయం వద్ద మంత్రి సత్యకుమార్ సమీక్ష నిర్వహిస్తుండగానే ఒకసారిగా టీడీపీ నేతలు కార్యకర్తలు పరిటాల వర్గీయులు మంత్రి సత్యకుమార్ మీటు సమావేశమైన బీజేపీ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. ఒకసారిగా సత్యకుమార్ కు వ్యతిరేకంగా నియాలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే పూర్తిగా విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఆయన కాలువని కూడా చుట్టుముట్టి ఆయన్ని ఘెరావు చేసి ఆయన అడ్డుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఒక దశలో పోలీసులు కూడా పరిటాల వర్గీయులు చెదరగొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో మున్సిపల్ కమిషనర్ గా మల్లికార్జున అంగీకరించబోమని పరిటాల వర్గం చెప్తుండగా మల్లికార్జునతో నేను పని చేయించుకుంటానని మంత్రి సత్యకుమార్ చాలా స్పష్టంగా పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రెండు వర్గాల మధ్య ఆందోళన నేపథ్యంలో పూర్తి స్థాయి ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొన్నాయి. పరిటాల వర్గీయులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నేతల ఆందోళన మధ్య మంత్రి సత్యకుమార్ తిరిగి వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ.